ఏబు సంపద తిరిగి ఇవ్వబడింది. మీకు తెలుసా, సంతానాన్ని కూడా ఇస్తాడు. మనం కోల్పోయిన మన వాళ్ళని కూడా మనకి ఇస్తాడంటే మీరు నమ్ముతారో లేదో మరి. ఈరోజు మన ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయిన అనుభవాలు మన అందరి కుటుంబాల్లో ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబాల్లో మిమ్మల్ని గతంలో ప్రేమించిన మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు కొంతమంది లేరు, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం కోల్పోయామని మన వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఏడుస్తున్నామే, మనం వాళ్ళని కూడా తిరిగి పొందుతాం. ఆయన ఇస్తానని మాటిస్తున్నాడు ఆయన. నువ్వు బిడ్డని కోల్పోయావో, భర్తని కోల్పోయావో, భార్యని కోల్పోయావో, తల్లిదండ్రుల్ని కోల్పోయావో, తల్లిని కోల్పోయావో, ప్రేమగా చూసుకుని అన్నని కోల్పోయావో, తమ్ముడిని కోల్పోయావో, నువ్వు ఎవరిని లాస్ అయ్యావో, నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఈ లోకం నుంచి కోల్పోయిన నీ వారిని మళ్ళా నీ ఎదుటికి రప్పిస్తాను. నీ మతి పోయిద్దప్పుడు ఇదేమిటి తండ్రి, ఇదేమిటి అని నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే నేను మరణపు మూలి విరిచిన వాడిని, చావునే చంపి తిరిగి లేచిన వాడిని, నేను చచ్చిన వారిని కూడా తిరిగి లేపగలవాడిని అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. అన్ని డబల్ ఇచ్చి ఏబుకి పిల్లల్ని మాత్రం 10 మందినే ఇచ్చినట్టుంది. అన్ని డబల్ ఇచ్చాడు ఏబుకి, పిల్లలు మాత్రం 10 మందే ఇచ్చాడు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు పిల్లల్ని 10 మందినే ఇచ్చాడని. లెక్కలు ఎప్పుడు తప్పడు ఆయన. ఆల్రెడీ 10 మంది పిల్లలు పరదైసులో ఏబు కోటలోనే ఉన్నారు, జస్ట్ వేరే అడ్రస్లో ఉన్నారు అంతే. ఏబు ఉన్న దగ్గర 10 మంది ఉన్నారు, వేరే అడ్రస్లో ఇంకో 10 మంది ఉన్నారు. ఏబు కోటలో 20 మంది పిల్లలు, 10కి 10 20, రెండంతలు. ఎందుకండి ఆస్తులు పోయినా, భార్య తృణీకరించిన, దాసదాసి జనాంగం తృణీకరించిన, స్నేహితులు తృణీకరించిన, రక్త సంబంధికులు వదిలేసి వెళ్ళిపోయినా, తన శరీరంలో ఆరోగ్యం కూడా పోయి రోగగ్రస్తం అయిపోయినా, అన్నిటినీ కోల్పోయినా, తన దేవుని యందలి విశ్వాసం, ప్రభునందలి విశ్వాసం ఒక్కటి పట్టుకున్నాడండి. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు అన్ని కోల్పోయినా పర్వాలేదు, ఆయన యందలి విశ్వాసాన్ని మాత్రం పట్టుకునుండు, మొత్తం లైన్లోకి వస్తాయి మళ్ళీ అని చెబుతున్నాను నేను. మొత్తం లైన్లోకి వస్తాయి, గిర్ర 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 తిరుగుతా వస్తాయి నీ కాళ్ళ దగ్గరికి. యేసు నామములో. కష్టమా? ఆయనకి చేత కదా? అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది
ఏమండి 3 చెప్పాను. కోల్పోయిన ఆయుష్కాలాన్ని ఏమండి తిరిగి ఇవ్వగలడా? ఇవ్వగలడు. అయిపోయిన దాన్ని తిరిగి రెట్టింపు ఇవ్వగలడు. రెండవది, కోల్పోయిన నీ సంపదలని, నీ సంతోషాన్ని తిరిగి నా తండ్రి 2 అంతలుగా తిరిగి నీకు దయచేయగలడు. ఏబుకు చేశాడు ఆ పని. బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కనపడలా, బాధలు తీరిన తర్వాత మొత్తం ఏబు దగ్గరకు వచ్చి అక్కొచ్చి అంటది, తమ్ముడా 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 తమ్ముడా, ఏబా ఏబా నీ జేబు ఖాళీ అయిపోయాయి కదా ఏబా ఏబా. అప్పుడు ఎడిపోయావు నాయన, మాకు కూడా మైండ్ పోయింది నాయన, ఏబా ఏబా. ఇప్పుడు మళ్ళీ నీ జేబు నిండింది నాయన, ఏబా ఏబా. మేము వచ్చి మళ్ళీ చేరాము, ఏబా ఏబా అన్నా, ఏబనా 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 ఏబనా. ఇలా అంతకుముందు జేబన్నా జేబన్నా అని పిలిచేవాళ్ళు. ఇంగ్లీష్లో ఏబుని జోబు అంటారులే, అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళంతా జేబు బ్యాచ్. ఏ బ్యాచ్? జేబు. జేబు ఖాళీ అయ్యేసరికి అడ్రస్ లేరు. మళ్ళీ దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించి జేబు నింపేసరికి వాళ్ళు కూడా బహుమానాలు తీసుకొచ్చి రింగులు తొడిగారంట ఆయనకి. ఉంగరాలు పెట్టి ఎంత లేసి బాధలు అనుభవించుతామని ఏడ్చి ఓదార్చారంట. నేను చెబుతున్నాను, శోధన కాలం వచ్చినప్పుడు సొంతోళ్ళు కూడా వదిలేస్తారు, ఏం బాధపడద్దు. ఎవరు నిన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచిన